హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి ఆ డే ఇన్ మై లైఫ్. నేను ఒకరోజు ఏమేం చేశాను అన్నదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఓవర్ ఇస్తున్నాను. ఓవర్ ఇచ్చిన తర్వాత మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఆల్, ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళకి బస్సు 7:05 to 7:10 లోపు వచ్చేస్తుంది. తర్వాత వెంటనే మా వారు రెడీ అయిపోయి 7:45 7:50 కల్లా తాను స్టార్ట్ అయిపోతారు. ఇంకా వాళ్ళని పంపించేసి నాకు ఆ రోజు స్కూల్కి రమ్మని ఇన్విటేషన్ అయితే వచ్చింది. వాళ్ళ ఈవెంట్ జరుగుతుంది, దానికి ఇన్విటేషన్ వచ్చింది. సో దానికైతే నేను కూడా 8:30కి స్టార్ట్ అవుతున్నారు. ఇంకా ఆ లోపల నేను రెడీ అయిపోయి నేను స్కూల్కి వచ్చాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా క్వీన్ అయితే వచ్చేసింది. ఇంకా మా కింగ్ కోసం వెయిటింగ్. వచ్చేసాడు మా కింగ్ కూడా. ఆ గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి మాకు పేరెంట్స్ కి పిల్లలకి ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గేమ్స్ అయితే ఈ విధంగా కండక్ట్ చేశారు. ఈ గేమ్ లో చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నట్లు ఆ షీట్స్ తీసుకొని పక్కన వేయాలి. ఎవరు కాళ్ళు కింద తగలకూడదు, అలాగని దూరం వేసి చేతులు పెట్టి తీసుకోకూడదు, అది రూల్. ఇక్కడ చూసారు కదా, మిస్ అయిపోయింది. అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు వచ్చేసి నాకు దారి లేకుండా చేశారు. సో ముందు కొంచెం ఏదో వెళ్తున్నాం, ఫాస్ట్ గా వెళ్తున్నాం అనుకున్నా, ఇంకా మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు అట్లా చేశారు. మొత్తం డ్రాప్ అయిపోయింది. కానీ మనం వదులుతామా? స్టార్ట్ చేసాం కదా, ఎండ్ చేసిన దాకైతే వదలలేదు. లాస్ట్ అయినా ఫస్ట్ ఫినిష్ చేయాలి అని చెప్పేసి మొత్తానికి దాన్ని అయితే ఫినిష్ చేసాము. అలా ఫినిష్ అయిన తర్వాత మాకు యోగా కూడా కండక్ట్ చేశారు. అప్పుడైతే వీడియోస్ తీయలేదు యోగా అప్పుడు. ఆ తర్వాత పిల్లలందరికీ ఎవరెవరైతే విన్ అయ్యారో వాళ్ళని మొత్తానికి మెడల్స్ ఇచ్చారు. ఆ తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు చూపించాను కదా, ఇది స్వీట్ కోసం. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా పీసెస్ చేసుకొని ఒక బాండి తీసుకొని దాంట్లో గీ వేసేసి గీలో రోస్ట్ చేసేసాను. ఆ తర్వాత మనకి పాయసం కోసం సేమియా అయితే తీసుకున్నాను. ఇలా సేమియాని కూడా నెయ్యిలో ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్ అంతా బాయిల్ చేసి, ఆ బాయిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి ఇలా సేమియా, దాంట్లోనే నేనైతే వీటికి ఈ మధ్య జాగరి బెల్లం యూజ్ చేస్తున్నాను. అది బాయిల్ అయిపోయిన తర్వాత సేమియా కూడా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, మాకేదైనా హ్యాపీనెస్ వస్తే ఆ హ్యాపీనెస్ ని నలుగురితో పంచుకోండి. మనం హ్యాపీగా మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హ్యాపీ చేద్దాము అన్న దాంతో నేనైతే ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఇస్తాను. ఆ తర్వాత బయటకు వాళ్ళకి కూడా ఇస్తుంటాను. ఇంకా లెమన్ రైస్ అయిపోయింది, స్వీట్ అయిపోయింది. ఇంకా మనకి దద్దోజనం ఒక్కటే ఉంది. దద్దోజనం కోసం ఫస్ట్ రైస్ తీసుకోవాలి. ఆ రైస్ లో మనకి తాలింపు పెట్టుకొని మిక్స్ చేసుకొని ఒకసారి దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని సరిపడినంత కర్డ్ యాడ్ చేస్తే మన దద్దోజనం అయితే రెడీ అయిపోయినట్లే. Oh my god. Wow. ఇలా చేసేటప్పుడు మా పిల్లలు చూసారా, ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఏది చేసినా కానీ ఇలాగా నాకు హ్యాపీగా ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా అన్ని ప్యాక్ చేసి అన్ని ఒక లైన్ లో పెట్టుకుంటాను. దాన్ని సపరేట్ గా లైన్స్ లో పెట్టమని చెప్తాను. వాళ్ళు ఇంకా అలా పెట్టేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్ లో అయితే పెట్టేసి ఇస్తూ ఉంటాము. ఇంకా ఇలా చేసేటప్పుడు మా వాళ్ళు పోటీలు పెట్టుకొని చేస్తుంటారు. నువ్వెన్ని చేసావు, నేను ఇన్ని చేశాను అని కౌంట్ చేసుకుంటా ఉంటారు. ఎవరి అలా పక్కన పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా. మన వీడియోస్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. దుబాయ్ సంబంధించిన వ్లాగ్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్. ఇంకా అన్ని ఇలా కర్డ్ రైస్, అలాగే పులిహార, స్వీట్, సేమియా పరాన్నము, ఒక ఫ్రూట్ ఈ విధంగా పెట్టయితే అరేంజ్ చేసాము. అరేంజ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి కింద వాళ్ళకి అపార్ట్మెంట్ లో వాళ్ళకి అయితే ఇచ్చేసి వచ్చాము. అలా కిందకి వెళ్ళి చూడగానే మనకి ఇక్కడ కలర్ఫుల్ పావురాలు అయితే కనిపించినాయి. ఇంకెందుకని చెప్పేసి వాటిని కూడా క్యాప్చర్ చేసేసాను.
ఇంకా అలా అందరికి ఇచ్చిన తర్వాత అదే రోజు మా అపార్ట్మెంట్ లో ఒక బాబుది బర్త్డే ఉంది. ఇంకా బర్త్డే కోసం గిఫ్ట్ తీసుకుందామని క్యారీఫోర్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఈ విధంగా అన్ని డెకరేట్ అయితే చేసి పెట్టించారు. ఇక్కడ అన్ని ఏ సీజన్ అయితే ఆ సీజన్ తగ్గట్టు డెకరేషన్ అయితే సూపర్ గా చేస్తారు. ఫైనల్ గా ఈ విధంగా క్యారీఫోర్ మొత్తాన్ని ఒక చుట్టూ అయితే చుట్టేసాము. చుట్టేసిన తర్వాత మాకు కావాల్సినవి తీసుకుని బిల్ వేయించుకొని అక్కడి నుంచి వస్తున్నాం. వస్తేటప్పుడు అయితే బయట నాకు ఒక ఇన్సిడెంట్ అయితే కనిపించింది. రాకెట్ వెళ్ళిపోతుంది. చూసారు కదా, అలా మెట్రో వచ్చేసింది. బాగుంది కదా అలా చూడడానికి. నాకైతే రాకెట్ వెళ్తున్నా, పైన ఏరోప్లేన్ వెళ్తున్నా కానీ నాకు అలా చూస్తూ ఉంటాను. ఈ క్రేజ్ ఎవరికి ఉంది? మీకే నాలాగా ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే మీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా పిల్లల్ని అయితే ఈ విధంగా రెడీ చేసి పంపించేసాను బర్త్డేకి. వాళ్ళు వచ్చేసారు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ గిఫ్ట్లు ఓపెన్ చేసుకొని చూస్తా ఉన్నారు. రాగానే ఫస్ట్ ఈ పని చేస్తుంటారు. ఇప్పుడు నేను శారీ గట్టి ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుని తర్వాత తాంబూలానికి అయితే పిలిచారు. సో నేను అందుకని రెడీ అయిపోయి తాంబూలానికి వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రంగోలి సూపర్ వేసింది మా ఫ్రెండ్ అయితే. నాకు చాలా బాగా అనిపించి ఒకసారి క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి వాకింగ్ అయితే వెళ్ళాను. ఈ విధంగా నా రోజైతే కొనసాగింది. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ గివ్ అవర్ వాల్యుబుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.